నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేము, అలా అని కనిపించేలా ఏడవలేము. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు శ్రీకాంత్. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ మధ్యలో మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాల్ని చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అందులో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంటూ తన కెరియర్ బిగినింగ్లో వరుస విజయాల్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడని, ఆ సమయంలో ఒకే ఏడాది ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తనకేం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని, దీంతో ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని జీవితం గడిపేయాలనుకుంటున్నప్పుడే అదే సమయంలో చిరంజీవి గారు తనకి అండగా నిలిచి తానిచ్చిన సలహా వల్ల మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడగలిగానని చెప్పుకురావడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? తన డ్రైవర్ వల్లే కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాడా? శ్రీకాంత్ నెట్వర్త్ ఎంత? హీరోయిన్ ఊహతో శ్రీకాంత్ ప్రేమ పెళ్లి దాకా ఎలా వెళ్ళింది? అనితా చౌదరికి శ్రీకాంత్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మేకా క్రాంతి అలియా శ్రీకాంత్, ఇతను 1968 మార్చి 23న కర్ణాటకలోని గంగావతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి పరమేశ్వరరావు, తల్లి ఝాన్సీ లక్ష్మి. ఇతనికి నిర్మల అనే అక్క, అనిల్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక శ్రీకాంత్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని మేకవారిపల్లెకి చెందిన వారై ఉండి పని నిమిత్తం గంగావతికి వెళ్లి అక్కడే పొలం పనులు చేసుకుంటూ కాలక్రమేణా కొంతవరకు వ్యవసాయ భూముల్ని కొనుక్కొని అందులో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా శ్రీకాంత్ తండ్రి కూడా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ తన స్కూలింగ్ ని గంగావతిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ కి క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అక్క అయిన నిర్మలా గారిని చిత్తూరుకి చెందిన జమీందారు కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయగా హాలిడేస్ ఉన్నప్పుడు శ్రీకాంత్ తన అక్కని చూసేందుకు తరచూ అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అలా తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్ళగా 1983లో ఖైదీ మూవీ రిలీజ్ అవ్వడం, తన అక్క ఫ్యామిలీతో కలిసి శ్రీకాంత్ కూడా ఆ మూవీని చూడగా చిరంజీవి గారి యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ కి ఫిదా అయిన శ్రీకాంత్ అక్కడ ఉన్నన్ని రోజులు ఖైదీ మూవీని చూడటం, చిరంజీవి ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడనే విషయాల్ని చుట్టుపక్కల వారు చెప్పేది విని శ్రీకాంత్ కూడా ఇన్స్పైర్ అయి తను కూడా సినిమాల్లోకి వెళ్లి చిరంజీవి లాగే హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా శ్రీకాంత్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తన తండ్రి ఎరువుల్ని తీసుకురమ్మని తనకి కొంత డబ్బునివ్వగా ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలనుకున్న శ్రీకాంత్ ఆ డబ్బుతో ఇంట్లో చెప్పకుండా చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక అలా చెన్నైకి వెళ్ళాక ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని అప్పటి నుండి ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతూ ఛాన్సులు అడుగుతూ ఉండేవాడు. ఇక అలా సినిమాపై ఎన్నో ఆశల్ని పెట్టుకొని వచ్చిన శ్రీకాంత్ కి 3 నెలలైనా ఒక చిన్న పాత్ర కూడా రాకపోవడం, తీసుకొచ్చుకున్న డబ్బులైపోయి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడంతో చెన్నైలో ఉంటే ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇక అలా అప్పటి వరకు శ్రీకాంత్ కోసం గాలించిన తన తల్లిదండ్రులు ఎప్పుడైతే తను ఇంటికి వెళ్లాడో తనని బుజ్జగిస్తూ మళ్ళీ కొడితే ఎక్కడ ఇంట్లో నుండి పారిపోతాడో అని సర్ది చెప్పడం మొదలెట్టారు. అలా శ్రీకాంత్ తన ఇంటర్ ని పూర్తి చేసి గంగావతిలో ఉన్న డిగ్రీ కాలేజీలో బీకామ్ లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ తండ్రి శ్రీకాంత్ తో డిగ్రీ పూర్తవగానే ఏం చేస్తావని అడగగా అందుకు శ్రీకాంత్ తను డిగ్రీ పూర్తవగానే సినిమాలోకి వెళ్తానని, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ప్రొఫెషనల్ యాక్టింగ్ నేర్చుకుంటానని, చిరంజీవి లాగే సినిమాల్లో హీరో అవుతానని చెప్పడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు తనతో సినిమాలు వద్దని మంచి జాబ్ చూసుకోమని చెప్పినా వారి మాటల్ని వినకపోవడంతో తమకి వేరే దారి లేక కుటుంబం మొత్తం శ్రీకాంత్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. అలా డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ చెన్నైకి వెళ్తే ప్రయోజనం లేదని హైదరాబాద్ కి వచ్చి ఒక చిన్న ఇల్లుని అద్దెకు తీసుకొని మధు ఇన్స్టిట్యూట్ లో 6 నెలల యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలంటే మధు ఇన్స్టిట్యూట్ నుండే తీసుకెళ్లేవారు. అలా శ్రీకాంత్ నటుడు చిన్నాతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులని రామానాయుడు స్టూడియోలో జరుగుతున్న ప్రేమ ఖైదీ మూవీలో యాక్ట్ చేపించడంతో శ్రీకాంత్ తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా ప్రేమ ఖైదీ మూవీ 1991లో రిలీజ్ అయి హిట్ అయిన శ్రీకాంత్ కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా 6 నెలల కోర్స్ తర్వాత బయటికి వచ్చేసిన శ్రీకాంత్ ఒక ఫోటోషూట్ ని చేసి ఆ ఫొటోస్ ని పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళుతూ ఆడిషన్స్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా
లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈనాడు పేపర్లో నూతన నటీనటులు కావాలనే ప్రకటనని చూసిన శ్రీకాంత్ ఉషా కిరణ్ మూవీ ఆఫీస్ కి వెళ్ళగా వినోద్ కుమార్ హీరోగా, భానుప్రియ హీరోయిన్ గా చేసిన పీపుల్స్ ఎన్కౌంటర్ అనే మూవీలో శ్రీకాంత్ ని మావోయిస్ట్ నాయకుడి పాత్రకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా హీరోగా ట్రై చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదని, రూమ్ రెంట్ కి తినడానికి కష్టమవుతుందని, తనకి దొరికిన పాత్రల్ని చేయాలని డిసైడ్ అయిన శ్రీకాంత్ పీపుల్స్ ఎన్కౌంటర్ మూవీలో చేయగా ఆ మూవీ 1991 మార్చి 1న రిలీజ్ అయి యావరేజ్ గా ఆడిన శ్రీకాంత్ కి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో సీతారత్నం గారి అబ్బాయి, మధురానగరిలో, పెళ్ళాం చెప్తే వినాలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, కొండపల్లి రాజా అని 16 సినిమాల్లో నెగిటివ్ పాత్రల్లో మరియు చిన్న చితక సపోర్టింగ్ రోల్స్ చేసిన శ్రీకాంత్ కి మాత్రం హీరో అవ్వాలనే ఆశ అలాగే ఉండేది. ఇదిలా ఉంటే తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూసర్ గా 1/2 అనే మూవీని ప్లాన్ చేసి అందులో ఫస్ట్ హీరోగా జేడి చక్రవర్తిని ఫిక్స్ చేసి సెకండ్ హీరో కోసం వెతికేటప్పుడు శ్రీకాంత్ ఆ మూవీ ఆడిషన్ కి వెళ్లడం, ఇతని లుక్స్ మరియు యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయి తనకి హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా 1/2 మూవీ 1993 డిసెంబర్ 10న రిలీజ్ అయి యావరేజ్ గా ఆడడంతో లో బడ్జెట్ మూవీస్ లో శ్రీకాంత్ కి హీరోగా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దొంగ రాస్కెల్, న్యాయరక్షణ, లవ్ గేమ్, ఊరికి మొనగాడు అని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శ్రీకాంత్ కెరియర్ అటు ఇటుగానే ఉండింది. ఇక అలా ఎప్పుడైతే ఈవీవి సత్యనారాయణ గారు మీడియం బడ్జెట్ తో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో నరేష్, శ్రీకాంత్ లని హీరోలుగా ఫిక్స్ చేసి ఉమా మహేశ్వరి అలియాస్ ఊహ అనే తమిళనాడుకి చెందిన అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఊహ అప్పటికే తమిళ్, మలయాళ భాషల్లో సెకండ్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 30 సినిమాల వరకు నటించి మంచి గుర్తింపును పొందడంతో ఆమె అనే మూవీ ద్వారా ఊహని ఈవీవి గారు తెలుగులోకి పరిచయం చేయడం జరిగింది. ఇక ఆమె మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత శ్రీకాంత్ మరియు ఊహ కలిసి పాత బస్తీ అనే మూవీని చేయగా ఆ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూనే కూతురు, ఊహ, ఆయన గారు అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి సక్సెస్ అవ్వడంతో వీరిద్దరూ సినిమాల్లో బిజీ అయి మరోవైపు తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక అలా శ్రీకాంత్ ఎప్పుడైతే తాజ్ మహల్, పెళ్లి సందడి మూవీస్ ని చేశాడో ఆ తర్వాత తన సినిమాగ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయి లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. అలా వినోదం, ఎగిరే పావురం, ఆహ్వానం అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి సక్సెస్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక అలా అప్పటికే ఊహాకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి 1997 జనవరి 27న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా పెళ్లి తర్వాత ఊహ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే శ్రీకాంత్ సినిమాల్లో బిజియెస్ట్ హీరోగా ఎదిగాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రోషన్, రోహన్ అనే ఇద్దరు అబ్బాయిలు, మేధా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే 1995 నుండి సక్సెస్ ట్రాక్ లో ఉన్న శ్రీకాంత్ కెరియర్ 2002 కల్లా డౌన్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా అప్పటి వరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన శ్రీకాంత్ ఖడ్గం లాంటి సీరియస్ మూవీని చేసి హిట్ అందుకున్న ఆ తర్వాత తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో తనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ముందుకు రాక వచ్చినా అవి మధ్యలోనే ఆగిపోవడంతో శ్రీకాంత్ మానసికంగా కృంగిపోయాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి గారు శ్రీకాంత్ కి సపోర్ట్ చేస్తూ కష్టకాలంలో సినిమాల్లో ఉండాలనుకుంటే హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలని చెబుతూ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో శ్రీకాంత్ కి సపోర్టింగ్ రోల్ నివ్వడం తన ఇన్నింగ్స్ ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. అలా అప్పటి నుండి సోలో హీరోగా కాకుండా ఇద్దరు హీరోలు లేక ముగ్గురు హీరోల్లో ఒకరిగా లేక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయిన శ్రీకాంత్ ఒక స్టేజ్ లో అన్ని మూవీస్ లోనూ ఒకే రకమైన యాక్టింగ్ చేయడంతో జనాలకి కాస్త తన సినిమాలు బోర్ కొట్టడం మొదలయ్యాయి. దీంతో మహాత్మా నుండి డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ట్రై చేస్తూ ఆపరేషన్ దుర్యోధన మూవీ చేయడంతో శ్రీకాంత్ లోని సరికొత్త నటుడిని చూసి తన టాలెంట్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అప్పట్లో రాశితో కన్యాదానం, పండుగ, ప్రేయసి రావే, అమ్మో 1వ తారీఖు అని బ్యాక్ టు బ్యాక్ 11 సినిమాల్ని కలిసి చేయడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ అది సినిమా చేసేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక స్టేజ్ లో సౌందర్య పేరు కూడా శ్రీకాంత్ తో గట్టిగా వినిపించగా ఈ విషయంపై స్పందించిన శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తామిద్దరూ కర్ణాటకకి చెందిన వారవడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదే తప్ప మీరు అనుకునేది కాదని చెబుతూ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో శ్రీకాంత్ బిజీ హీరోగా ఉన్నప్పుడు కొంతమంది సలహా మేరకు తను సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెట్టి ల్యాండ్స్ ని, ఇల్లులని కొనుక్కుంటూ ఉండేవాడు. అలా ఒకసారి మాదాపూర్ లో 1 ఎకరం రేటు 20 లక్షలు ఉందని తెలుసుకొని శ్రీకాంత్ 2 ఎకరాల్ని కొనుక్కునేందుకు అక్కడికి వెళ్ళగా తన డ్రైవర్ శ్రీకాంత్ తో మాట్లాడుతూ ఈ కొండల్లో, గుట్టల్లో భూములని కొంటే ఆ తర్వాత వాటికి ఎలాంటి రేటు ఉండదని, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుని మర్చిపోవాలని చెప్పడంతో శ్రీకాంత్ ఆ ల్యాండ్ ని కొనకుండా తిరిగి ఇంటికి వచ్చేశాడని, కట్ చేస్తే ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక్కో ఎకరం 80 కోట్లకి పైగా
రేటు పలుకుతుందని, తన డ్రైవర్ వల్ల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే యాంకర్ నటి అయిన అనితా చౌదరి శ్రీకాంత్ కజిన్ అయిన కృష్ణ చైతన్యని ప్రేమించడంతో శ్రీకాంత్ దగ్గరుండి వారిద్దరికి పెళ్లి చేయగా స్నేహితులుగా ఉన్న వీరు బంధువులుగా మారారు. అంతేకాకుండా తన అక్క నిర్మలా గారి కూతురైన రేష్మాని హీరో గోపీచంద్కి ఇచ్చి పెళ్లి చేయడంతో గోపీచంద్ కూడా శ్రీకాంత్ కి బంధువు అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఇప్పటి వరకు 150 సినిమాల్లో యాక్ట్ చేస్తూ మరోవైపు రియల్ ఎస్టేట్ ద్వారా 200 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడనే చెప్పొచ్చు. ఇక ఇదే విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ తనకి సంవత్సరానికి 10 నుండి 12 సినిమాల్లో ఛాన్సులు వచ్చేవని, ఆ టైంలో ఛాన్సులు ముఖ్యమని, డబ్బుల మీద దృష్టి పెట్టేవాడిని కాదని, ఇచ్చింది ఇచ్చినట్లు తీసుకునేవాడినని, ఒకవేళ వారు ఇవ్వకపోతే వదిలేసేవాడినని, అలా కోట్ల రూపాయల్ని వదులుకోవడంతో తాను చాలా నష్టపోయాడని, ఆ డబ్బంతా ఉండుంటే ఈ రోజు 4 రేట్ల నెట్వర్త్ ని కలిగి ఉండేవాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ అఖండ మూవీలో నెగిటివ్ రోల్ ని చేస్తూ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత స్కంద, దేవర, వారీసు, గేమ్ చేంజర్ అని మళ్ళీ బిజియెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇప్పటి వరకు శ్రీకాంత్ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీలో 150 మూవీస్ లో 2 వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను ఒక నంది అవార్డ్, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ తో పాటు 2 సైమా అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు శ్రీకాంత్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎప్పుడూ గెలుపుకై పాకులాడవద్దు. నీకు ఇష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి, విజయం దానంతట అదే వస్తుంది. ఇది ఫోక్స్ శ్రీకాంత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.